ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా భవానీ, నీ ఉపాసకురాలిగా ప్రార్థిస్తున్నా. నా నోట ఏది పలికినా అది నీ వాక్కే. నీయనే నువ్వు ఆదేశించిందే నేను బోధిస్తా, నువ్వు సూచించిందే నేను చెప్తాను. అమ్మా, నన్ను నీ భక్తురాలిగా దీవించు, నీ మాట ఫలించేలా ఆశీర్వదించు. మీరిద్దరూ దేవానంద్ శకుంతలగా కలకాలం ప్రేమ అభిమానాలు పెంచుకుంటూ ఆప్యాయతలు పంచుకుంటూ వర్ధిల్లండి. ఈ క్షణం నుంచి కొత్త జీవితానికి నాంది పలికి గొప్ప జీవితానికి ఎదగండి. ఆ అమ్మ పలికించిందే నేను పలికా. మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. క్షేమంగా వెళ్ళిరండి. ఏమండి? కూతుర్లా పిలిచావు, అమ్మలా ఆశీర్వదించాలి కదా. ఈ ఇంటి ఆడపడుచువమ్మా నువ్వు. తీసుకో, తీసుకోమ్మా, తీసుకో, తీసుకో. ఇది నా తమ్ముడికివ్వండి, నా బహుమానమని చెప్పండి. మరి మేం బయలుదేరుతాం పిన్ని గారు. మంచిదమ్మా. వస్తాం మామయ్య. అలాగే బాబు. సీతమ్మ, ఇంకొంచెంసేపట్లో మేము ఊరెళ్తున్నాం. మంచిదమ్మా. బిడ్డ కోసం, తన ఆరాటం కోసం ఒక్కసారి నువ్వు మళ్ళీ ఆలోచించడం మంచిదే. ఆలోచిస్తూనే ఉన్నానమ్మా, కానీ ఎందుకో నా మనసు మెత్తబడడం లేదు. కానీ బిడ్డను చూస్తే జాలేస్తుంది. దానికోసం ఒక్కోసారి సరే అనుకున్నా మళ్ళీ ఎందుకో అటు అడుగు వేయడానికి భయమేస్తుంది. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బిడ్డకి న్యాయం చేసిన దానివవుతావు. మంచిదమ్మా. ఇక మీ ప్రయాణం ముందుకే సాగుతుందమ్మా. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. చైతి, చైతి, బ్యాగ్ వదిలో. క్యాచ్. దేవ్, దేవ్, అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు మా మీద అటాక్ చేస్తున్నావు? చెప్పు.
లేకపోతే ఈ కత్తి నీ పీకేకొస్తుంది. చెప్పు. సార్ సార్ మేడం గారి బ్యాగ్లో నా సరుకుంది సార్. సరుకా? సరుకేంట్రా సరుకు? సార్ అది అది చెప్పు. దేవ్ డ్రగ్స్ నా బ్యాగ్ లో దాచాడు. డ్రగ్సా? మనం పట్టుబడితే మన జీవితాలు ఏమయ్యేవి? ఇంకా రాస్కెల్, నీ సంగతి చెప్తాను రా. దేవ్ త్వరగా రండి సార్. ఓకే, పోలీసులు వస్తున్నారా? థ్యాంక్ యూ సార్. మీలాంటి పౌరులుంటే చట్టం న్యాయం కాపాడబడుతుంది. నో ప్రాబ్లం సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ రండి, బండి తీసుకెళ్ళండి. సార్ తీసుకెళ్ళు. ఇదిగోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవ్. ఇంకా అదే కంటిన్యూ చేద్దామా? రిటర్న్ జర్నీ ఉంది కదా. ఓకే. ప్రేమంటే బాధ్యత కదా జనని. వెళ్దామా? థ్యాంక్ యూ దేవ్. థ్యాంక్ యూ దేవ్. థ్యాంక్ యూ దేవ్. థ్యాంక్ యూ దేవ్. ఇంకా అదే కంటిన్యూ చేద్దామా? రిటర్న్ జర్నీ ఉంది కదా. ఓకే. ఓకే. ప్రేమంటే బాధ్యత కదా జనని. మధు అమ్మొచ్చిందే. రా. జీవితం కూడా మన ఊహల కందని మలుపులతో, మన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి సినిమాలా సాగిపోతుంది కదమ్మా. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏవో ఆలోచనలు మనసులోకి వెళ్ళాయి అంతే. అలా అన్నాను. ఏం ఆలోచనలు? నిర్దిష్టంగా ఇవి అని చెప్పలేను. ఒక్కోసారి వస్తూ ఉంటాయి కదా రకరకాల ఆలోచనలు, రకరకాల కలలు.
ఆలోచనలు కార్యరూపం దాల్చిన కలలు నిజమైనా బాగుంటుందనిపిస్తుంది అప్పుడప్పుడు. అది సరే గాని మీరంతా ఎలా ఉన్నారు? ఈ 2 రోజులు ఏంటి విశేషాలు? ఏమైనా జరిగాయా? మాదేముందమ్మా, ఇక్కడున్నోళ్ళమే. ఏ మార్పులు లేవు. పొరుగురు వెళ్ళిందానివి నువ్వే ఏమైనా విశేషాలు చెప్పాలి. పైగా సినిమా ఊహించని సంఘటనలు అంటున్నావు. ఈ ఊరెళ్ళడం అనేది కూడా అనుకోని సంఘటనేగా, దాని గురించి అన్నానులే, ఏం లేదు. నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఇంకేంటి సంగతులు? ఎగ్జామ్స్ బానే రాశాను. సంగతులంటావా మామూలే. నీ మదర్ ఇండియాతో గొడవలు యథాప్రకారంగా కొనసాగాయి. కొత్తగా జరిగేవేముంటాయి? అయినా వెళ్ళింది 2 రోజులేగా. 2 రోజులంటే మామూలు విషయం కాదు. 2 క్షణాల్లో ఏమైనా జరగచ్చు. ఏ మార్పైనా సంభవించవచ్చు. లోకం మారచ్చు, నైజం తెలియచ్చు, మనుషుల ఆలోచనలు అర్థం కావచ్చు, కొత్త ప్రపంచంలోకి తొంగి చూసినట్టు అనిపించవచ్చు. ఏంటమ్మా నువ్వు అనేది? కొత్తగా నేనేమనడం లేదే. నువ్వన్నావే మామూలే మదర్ ఇండియాతో గొడవలు అని. అలాగే అభిప్రాయాలు మారకపోతే గొడవలు, మారితే ప్రేమలు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు కలగచ్చు. కొత్త బంగారు లోకంలో ప్రేమలు పంచుకోవచ్చు, గొడవలు పెంచుకోనవచ్చు. ఏంటమ్మా నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త ఏంటే, పాతమ్మనే. కాకపోతే చెప్పాను కదా, ఏవో ఆలోచనలు కదులుతున్నాయని. అదే ఆ ఆలోచనలేంటి? నీ మాటల్లో అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే ఇప్పుడు అర్థం కావడం లేదు. ఎటు నుంచి ఎటు ప్రయాణమో అర్థం కావడం లేదు. అసలు ఊరెందుకు వెళ్ళాను? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలసటో అయోమయమో అంతా అదోలా ఉంది. మరో లోకంలోకి వెళ్ళొచ్చినట్టుగా ఉంది. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏంటమ్మమ్మా అమ్మ మాటలు అదోలా ఉన్నాయి? అర్థం కావడం లేదే తల్లి. వీళ్ల ప్రయాణంలో ప్రణయం చోటు చేసుకుందో ప్రళయం చోటు చేసుకుందో అర్థమే చావడం లేదు. ప్రళయం అయితే ఆ కోపం మన మీద బుస్సలు కొట్టేది. ప్రణయం అయితే సంతోషం ఉట్టిపడేదిగా, మనల్ని ఊపిరాడినిచ్చేది కాదు, ఉక్కిరి బిక్కిరి చేసేది. ఏదో వేదాంత ధోరణిలో మాట్లాడుతోంది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఏం జరిగిందో ఏంటో తెలియకపోయినా ఆవిడ గారి మనసులో మాత్రం ఏదో కదలిక ప్రారంభమైందనిపిస్తోంది. అది మంచి అయితే మనందరికీ హ్యాపీ, లేకపోతే మామూలే కదా. గతంలానే భవిష్యత్తు కూడా సాగుతోంది. సరే కాని మనమేం చేస్తాం? ఏదైతే అదయింది. ఇవాళ కాకపోతే రేపైనా అది బయటపడుతుంది కదా. ఇవాళ రేపటిదాకెందుకు? తాతయ్యని కలిస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ పని చేయవే, నాకు ఈ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఏరా తరుణ్, మీ నాన్న ఈ పూట వస్తాడనేమన్నా కబురొచ్చిందా? లేదు. లేదన్నవాడివి మరి ఎందుకురా అంతలా ఎదురు చూస్తున్నావు? వస్తారేమో అన్న ఆశతో. తమ్ముడు వచ్చేసావా? 2 రోజుల నుంచి నీ కోసం ఎదురు చూడడానికి క్షణం లేదురా. మనిషివి నువ్వు కనబడకపోతే నా మనసులో లేదురా. అక్క ప్లీజ్, నా మనసేం బాలేదు. నాన్న ఏ మూడ్లో ఉన్నాడు? బాధగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? నానా, ఆర్ యు ఓకే? యా ఓకే. నానా, ఏమైంది నాన్నా? మనసు బాగాలేదంటున్నావు?
కొత్తగా కనిపిస్తున్నాడు. ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాడు. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. ఏదో సందిగ్ధం. నా మనసే నాకు సరైన సమాధానం చెప్పలేకపోతుంది. ఇంకా నీతో నేనేం చెప్పాలరా? నేను హక్ చేసుకోబోతే నన్ను నెట్టేసి కొడుకుని కౌగిలించుకుంటావా? అంటే నీకు నాకన్నా నీ కొడుకు ఎక్కువైపోయాడు. అంటే నువ్వు నా కంట్రోల్లో నుండి నీ కొడుకు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావని అర్థమవుతోంది. ఏమైందన్నా? నథింగ్ రా. I am fine. మీ నాన్నలో ఏదో మార్పు వచ్చినట్టుంది కదూ? మార్పు నీకు నచ్చదు కదత్తా? ఎందుకు నచ్చదు? మార్పు మంచిదైతే నచ్చుతుంది, చెడ్డదైతే నచ్చదు. అది కామన్ కదా. మంచైనా చెడైనా మార్పు అనివార్యం అత్తా. చెడు నుంచి మంచికి మారితే మంచి రోజులు వచ్చాయని సంతోషపడాలి. మంచి నుంచి చెడుకి మారితే మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న ఆశతో ఎదురు చూడాలి. ఏమంటావు? కరెక్టే కదా? వేడేంటి నన్నే సూటిగా అడుగుతున్నాడు? ఇంత డైరెక్ట్గా నాతో ఇలా మాట్లాడుతున్నాడంటే వీడికెవరో బాగా బ్రెయిన్ వాష్ చేసుంటారు. వాడి మార్పుకి వీడైనా కారణమై ఉండాలి, లేకపోతే వీడి ప్రశ్నలకి ఎవరైనా వీడి వెనక ఉండుండాలి. మాట్లాడవేంటత్తా? నువ్వు బాగా మాటలు నేర్చావురా. నీ మేనలుండి కదత్తా. ఈ మాత్రం మాట్లాడలేకపోతే నీ పెంపకానికి అపవాదం వస్తుంది. పైగా జీన్స్ మేనత్త పోలికలు రాకపోయినా గుణాలు ఏమైనా వచ్చాయేమో చెప్పలేం కదా. కావచ్చు, నువ్వన్నది నిజమే. కానీ ఒక్కటి తరుణ్, నేను మేనత్తని, నువ్వు మేనలుడివి అయినంత మాత్రాన నువ్వు అదేదో అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కళ్యాణ్లా ఫీల్ అయ్యి నా మీద పంచలు వేకు. నేను పవన్ కళ్యాణ్ అవునో కాదో పక్కన పెట్టు, కానీ నువ్వు మాత్రం ఆ సినిమాలో నదియాలాగా వేరే ఎక్కడో లేవు కదా. వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆహ్వానించే పవన్ కళ్యాణ్ కావడానికి మాతో ఉన్నదానివే కదా. నీకు ఆ టైటిల్ సూట్ అవదత్తా. వీడు తెలియకుండానే నా మీద సెటైర్లు వేస్తున్నాడు. You handsome? Same question. Who are you, Betty? పేరు చెప్పొచ్చు కదా. పేరేనా? ఫోన్ నంబర్ కూడా కావాలా? నాకేం అభ్యంతరం లేదు. అయితే ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు దేవానంద్. ఇప్పుడు నేనెవరు? నువ్వు శకుంతల. Glad to meet you. తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా. గడిచిన గుణతో మాట్లాడాలనిపిస్తుందేంటి? ఎందుకు ఓసారి గుణతో మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో. జననితో మాట్లాడితే ఈ మనసు కాస్త కుదుట పడుతుందేమో. వద్దు, తనేమైనా అనుకుంటుందేమో. జర్నీ అయిపోయిందిగా, తనిప్పుడు శకుంతల కాదుగా. దేవానంద్గానే గుణాన్ని అనుకోవడానికి వీల్లేదుగా. అయినా సరే ఓసారి మాట్లాడితే.
హలో మేడం, ట్రిప్ ఎలా జరిగింది? క్యాజువల్ గానే, నథింగ్ స్పెషల్. నో నో ఏంటి నో? నీ ఆన్సర్ సాటిస్ఫాక్షన్ గా లేదు. ఏదో నథింగ్ అన్నావు కానీ సంథింగ్ స్పెషల్ నుండే ఉంటుందని నా డౌట్. నీ డౌట్కి నేనేం చేస్తాను? చెప్పడానికి మాత్రం ఏం లేదు, నథింగ్. మేడం మీరేం చేయొద్దు, కానీ మీ జర్నీలో మీ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్పండి మేడం. అంటే నేనేదో దాస్తున్నానని నీ అనుమానమా? అంతేగా, చెప్తే క్లారిఫై అవుతుంది కదా. సరే, నాకు అర్థం కానిది అర్థమైంది, సందిగ్ధంలో ఉన్నది అన్నీ నీకు వివరంగా చెప్తాను. నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో. సరే చెప్పండి మేడం. మనం కొంతమందిని కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో, ఓ కొత్త వాతావరణంలో, మరో రిలేషన్తో చూస్తే మనం ఎప్పుడూ చూసే మనుషుల్లో కూడా మరో కోణం చూడగలుగుతామని నాకు అనిపించింది. ఆ కోణం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళైనా, వీళ్ళు వాళ్ళైనా అన్న ఆలోచనలు కలిగిస్తాయి. నిజంగా వాళ్ళల్లో ఆ కోణం కూడా ఉందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ గుణం పర్మనెంట్ కాదు. కాకుండా పోయే ఛాన్స్ కూడా లేకుండా పోదన్న చిన్న ఆశ కూడా కలుగుతుంది. ఆ ప్రదేశాన్ని, ఆ వాతావరణాన్ని, ఆ మనిషిని వదిలేసి వచ్చిన తర్వాత మనం ఉన్నదే రియాలిటీ అని మనసులో పెట్టుకుంటే మంచిది. ప్రతి అనుభూతి శాశ్వతం అనుకోవడం నా పొరపాటని అనిపిస్తుంది. ఏమంటావ్? ఏం ఆలోచించుకుని వచ్చారు? మీ నిర్ణయాలు మార్చుకుంటున్నారా? నిర్ణయం ఏంటి నాన్న? డైవర్స్ విషయంలో మీ నిర్ణయం. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మీ నాన్నతో నా గతం గుర్తుంచుకోవాలా, మర్చిపోవాలా?